ఓట్లు వేసేవాళ్ళు ప్రజలు, నాయకులు కార్యకర్తలు మాత్రమే కాదు. కాబట్టి ప్రజలే మోడీ గారిని దీవిస్తాం, మోడీ గారిని గెలిపిస్తాం తర్వాత తప్పకుండా అది విజయం సాధించి తీరుతుంది అనే భావన మాత్రం కలుగుతామని మీ అందరికీ. మీకు తెలుసు, రాష్ట్ర ఎన్నికలు వేరు, కేంద్ర ఎన్నికలు వేరు. రాష్ట్రమేమో మొన్న జరిగినాయి, దాంట్లో మొన్న రకరకాల పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ వాగ్దానం చేసింది, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, బీజేపీ పార్టీ వాగ్దానం చేసింది. ఎవరు ఎన్ని వాగ్దానాలు చేసినా అన్ని విన్నరు, అన్ని చదివినరు. సరే, కొన్ని దిక్కుల బీఆర్ఎస్ పార్టీ కోటేసిండ్రు, కొన్ని దిక్కుల బీజేపీ కోటేసిండ్రు, కొన్ని దిక్కుల కాంగ్రెస్ పార్టీ కోటేసిండ్రు. అంతిమంగా ఎక్కువ సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా ఓట్లేసి గెలిపించిండ్రు. కారణం ఏంటి అంటే అనేక హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ ఒక్క మహిళకైనా 6 నెలలు గడిచింది, ఇవాళ ఒక్క మహిళకైనా మీ అకౌంట్లలో నెలకు 2,500 రూపాయలు పడ్డాయమ్మా? అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారే సంతకం పెడతా, నెల నెల మీకు ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే ఫస్ట్ వీక్లో జీతాలు వస్తాయో మీకు కూడా బ్యాంక్ అకౌంట్లలో 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు 6 నెలలు గడిచింది, 5 పైసల బిల్లు వేయలే. ఒకటి. రెండవది, మనకు 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పిండు. అనడా? ఇచ్చిండానే? 4,000 పెన్షన్ వచ్చిందా? 4,000 పెన్షన్ రాలేదు. 5 ఏళ్ళు అవుతుంది. భర్తలు చనిపోయిన వాళ్ళు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు, లేదా వయసు మీద పడ్డ వాళ్ళు, విధి వంచన గురై కాళ్ళు పోగొట్టుకొని చేతులు పోగొట్టుకున్న వాళ్ళకు ఇంతవరకు 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా? కొత్త పెన్షన్ వచ్చినాయా? కొత్త పెన్షన్లు కూడా రాలేదు. చదువుకున్న అమ్మాయిలు మన ఇళ్ళలో ఉంటే వాళ్ళకు కాలేజీ పోవడానికి స్కూటీ కొనిస్తా అని చెప్పి ఇచ్చిందా? స్కూటీ రాలేదు. చివరికి కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్లకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే ఇవి సరిపోతలేమని చెప్పి తులం బంగారం ఇస్తా అని చెప్పాడు. ఇచ్చిండా తులం బంగారం? మరి గా పార్టీ మళ్ళీ మన ముందుకు వస్తే రాణిస్తామా? ఓటేస్తామా? ఇవి అమలైతే నమ్మకం ఉందా? ఇచ్చిన మాట నిలబెడతారా రేవంత్ రెడ్డి గారు? నిలబెడతారా అమ్మా? ఒక్క బస్సులో మాత్రం ఉచిత ప్రయాణం నడుస్తాను. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.